కాలాపూర్ అనే దుమ్ముతో నిండిన గ్రామంలో పొలాలు విశాలంగా విస్తరించి రాత్రులు రహస్యాలతో నిండి ఉంటాయి. ఒక యువ రైతు విక్రమ్ మామిడి తోట అంచున ఒక పాత బస్సును చూస్తాడు. అర్ధరాత్రి దాటిన సమయం, చల్లని నిశ్శబ్దం నెలకొని ఉంది. రోజంతా పనిచేసి అలసిన విక్రమ్ ఆలోచించకుండా బస్సులోకి ఎక్కాడు, ముందున్న ప్రయాణం గురించి తెలియక. ఓయ్ డ్రైవర్, నీవు గ్రామ చౌరస్తాకి వెళ్తున్నావా? నాకు త్వరగా ఇంటికి చేరాలి, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కూర్చో, నీవు వెళ్లాల్సిన చోటికి తీసుకెళ్తాను. వెళ్లాల్సిన చోటికా? అది ఏమిటి? ఏయ్, ఇక్కడ ఎందుకు చీకటిగా ఉంది? లైట్ వెయ్యి. లైట్లు లేవు, అవసరం లేదు, కూర్చో. సరే సరే, వింత మనిషివి కదా. ఈ బస్సు ఎప్పుడూ చూడలేదు. కొత్త రూటా? పాత రూటు, చాలా పాతది. పాతదా? కనిపిస్తోంది. సీట్లు చిరిగిపోయాయి. నీ యజమాని ఎవరు ఈ పాడు బస్సును నడపడానికి వదిలేశాడు? యజమాని లేడు, నేను మాత్రమే. యజమాని లేడా? నీవు అదృష్టవంతుడివి. నాకైతే రోజూ భూస్వామి గొంతు కండువా లాగుతాడు. విక్రమ్, అద్దె ఎక్కడా? విక్రమ్, కంచె బాగుచెయ్యి. హాహా. అద్దె, కంచె చిన్న చింతలు. త్వరలో నీవు పెద్దవాటిని చూస్తావు. పెద్దవాటినా? ఏం మాట్లాడుతున్నావు? ఓయ్, నెమ్మదిగా నడపు. ఇది చౌరస్తా దారి కాదు. అక్కడికి వెళ్లడం లేదు. అక్కడికి కాదా? మరి ఎక్కడికి? ఈ బస్సును ఆపు, ఇప్పుడే. చాలా ఆలస్యం. ఇప్పుడు నీవు నా దారిలో ఉన్నావు. నీ దారా? ఏం వెర్రి మాటలివి? నన్ను దింపు, లేకపోతే దూకేస్తాను. దూకు, నీ ఇష్టం, ఏమీ మారదు. కిటికీ బయట చూడు. ఏంటిది? ఇది కాలాపూర్ కాదు. పొలాలు ఎక్కడా? అంత పొగమంచు సమాధులా? అవి సమాధులా? అవును, నా ప్రయాణీకులు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ప్రయాణీకులా? నీవు ఎవరు? ఏమిటి నీవు? దగ్గరగా చూడు. విక్రమ్, నన్ను గుర్తుపట్టలేదా? ఆగు, ఆ మచ్చ, ఆ కళ్ళు లేదు. ఇది నిజం కాదు. నీవు సంతోష్ దాదా, 10 ఏళ్ల క్రితం లోయలో పడిన డ్రైవర్. 10 ఏళ్లు? అవును, ఈ శాపగ్రస్త బస్సును నడుపుతూ 10 ఏళ్లు. కాని నీవు చనిపోయావు. బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, ప్రమాదమని అందరూ చెప్పారు. ప్రమాదం కాదు, హత్య. హత్య? నిన్ను ఎవరు చంపారు? నీవు కాలాపూర్లో ఉత్తమ డ్రైవర్వి. ఉత్తమం? నేను చాలా చూసేదాకా. ఠాకూర్, మీ గ్రామ పెద్ద, నన్ను మౌనంగా ఉంచాలనుకున్నాడు. ఠాకూర్జీ, ఆ లావు పందా, నీవు ఏం చూశావు? స్మగ్లింగ్. ధాన్యం సంచుల్లో నల్లమందు దాచారు. నేను అతని సరుకులు తీసుకెళ్లాను. మొదట తెలియలేదు. తెలిసినప్పుడు అతను నా బ్రేకులు తెంచాడు. నన్ను, 12 మంది ప్రయాణీకులను చావుకు పంపాడు. ఆ రాక్షసుడు రాజులా తిరుగుతూ నీవిక్కడ చిక్కుకున్నావా? నన్ను ఎందుకు వేధిస్తున్నావు? అతన్ని ఎందుకు వేధించలేదు? ప్రయత్నించాను. అతను రక్షణలో ఉన్నాడు. తాయెత్తులు, పూజారులు, కాళీమాయం. నాకు ఒక జీవన ఆత్మ అవసరం, అతని కవచాన్ని ఛేదించడానికి. జీవన ఆత్మ? నన్ను చెప్పావా? లేదు సంతోష్ దాదా, నీ పగ కోసం నేను చావను. చావడం కాదు, పోరాడు. అతన్ని బయటపెట్టు, నన్ను విముక్తి చెయ్యి. పోరాడడమా? నేను ఠాకూర్తో, అతనికి గుండాలు, డబ్బు అన్నీ ఉన్నాయి. నాకు ఒక కొడవలి, చెడ్డ మోకాలు ఉన్నాయి. నీకు ధైర్యముంది. నీవు ఎక్కినప్పుడు చూశాను. ధైర్యమా? ఇది సాధారణ బస్సనుకున్నాను. నన్ను మోసం చేశావు. మోసం కాదు, విధి. నీవిక్కడ ఒక కారణంతో ఉన్నావు, విక్రమ్. కారణమా? ఏ కారణం? నేను ఇంటికి వెళ్లి రొట్టె తిని నిద్రపోవాలనుకుంటున్నాను. ఇల్లు? ఠాకూర్ ఇలాగే పాలిస్తే నీకు ఇల్లు ఉండదు. అతను కాలాపూర్ను విషపూరితం చేస్తున్నాడు. మందు, అప్పు, భయం. నీవు పోరాడాలి, లేకపోతే మిగిలిన వాళ్లలాగా కుళ్ళిపోతావు. సరే, నేను ఇది చేస్తే నీ పథకం ఏమిటి, భూతమనిషి? నా లాగ్బుక్ తీసుకో. వెనుక ఉంది పేర్లు, తేదీలు, అతని నేరాల సాక్ష్యం. గ్రామానికి చూపించు. ఒక పుస్తకమా? అంతేనా? అతను దాన్ని నన్ను కాల్చేస్తాడు. వాళ్లను ఏకం చేస్తే కాదు, ప్రజలు నన్ను ఒకప్పుడు ఇష్టపడేవారు, వినిపిస్తారు. ఏకం చేయడమా? వాళ్లలో సగం నిన్ను పురాణంగా భావిస్తారు, మిగిలిన సగం నిన్ను దూరంగా ఉంచడానికి ప్రార్థిస్తారు.
అయితే వాళ్లను నమ్మేలా చెయ్యి. నన్ను వాళ్ల దగ్గరకు తీసుకెళ్ళు. తీసుకెళ్లడమా? అంటే ఈ బస్సును కాలాపూర్లోకి నడపడమా? అవును. ఈ రాత్రి పౌర్ణమి. నా శక్తి అప్పుడు ఎక్కువగా ఉంటుంది. నీవు పిచ్చివాడివి. నేను వినడం వల్ల మరింత పిచ్చివాణ్ణి. సరే సంతోష్ దాదా, చేద్దాం. కాని నేను చనిపోతే నిన్ను తిరిగి వేధిస్తాను. ఒప్పందం. భూత బస్సు అర్ధరాత్రి కాలాపూర్లోకి గర్జిస్తూ వస్తుంది. హారన్ భూతాల్లా అరుస్తుంది. గ్రామస్థులు ఇళ్ల నుండి లాంతర్లు, కర్రలతో బయటకు వస్తారు. విక్రమ్ బస్సుపైన నిలబడి లాగ్బుక్ను పైకి ఎత్తి చూపిస్తాడు. లేవండి కాలాపూర్ వాళ్ళు. మీ ఠాకూర్ ఒక హంతకుడు. ఇదిగో సంతోష్ దాదా నుండి సాక్ష్యం. సంతోష్, అది అతని బస్సు. అతను తిరిగి వచ్చాడు. విక్రమ్, నీకు పిచ్చెక్కిందా? అది భూత బస్సు. అవును, భూత బస్సు. సంతోష్ దాదా దాన్ని నడుపుతున్నాడు కదా దాదా? చెప్పు విక్రమ్, నన్ను ఎవరు చంపారో చెప్పు. మౌనంగా ఉండు పిచ్చోడా. ఇది ఒక ఉపాయం. వెర్రి అబద్ధం. పట్టుకోండి వీడిని. అబద్ధమా? ఈ లాగ్బుక్ను వివరించు. ఠాకూర్జీ, నల్లమందు రవాణా నీ సంతకంతో. సంతోష్ అన్నీ చూశాడు. నీవు అతన్ని సమాధిలోకి పంపే ముందు. వటవట. ఆ పుస్తకాన్ని కాల్చండి. వీడి మెడ విరగ్గొట్టండి. ఆగు. నాకు సంతోష్ గుర్తుంది. అతను నిజాయితీపరుడు. పుస్తకం చూద్దాం. వెనక్కి వెళ్ళు, లేక నీవు తదుపరివి. ఇక రక్తం కాదు ఠాకూర్. ఒప్పుకో, లేక నిన్ను నరకానికి తీసుకెళ్తాను. లేదు, నీవు చనిపోయావు. నన్ను తాకలేవు. నాకు రక్షణ ఉంది. రక్షణ? ఇది దాన్ని ఆపుతుందో చూద్దాం. బస్సు ముందుకు దూసుకెళ్తుంది. హెడ్లైట్లు మండుతాయి. గుండాలు చెదిరిపోతారు. సంతోష్ భూతరూపం బయటకు వస్తాడు. 10 ఏళ్లు వేచాను. చీకట్లో అరుపులతో 10 ఏళ్లు. ఒప్పుకో, లేక నాతో ఎప్పటికీ ప్రయాణించు. సరే, నేను చేశాను. బ్రేకులు తెంచాను. అందర్నీ చంపాను. క్షమించు. హంతకుడు, నీవు మా గ్రామాన్ని శాపగ్రస్తం చేశావు. పట్టండి, కట్టేయండి. గ్రామస్థులు ముందుకు దూసుకెళ్లి ఠాకూర్ను కిందకు లాగుతారు. సంతోష్ విక్రమ్ వైపు తిరుగుతాడు. నీవు చేశావు తమ్ముడు. నేను విముక్తిని. విముక్తా? మంచిది. ఎందుకంటే నేను ఇక బస్సులో ఎక్కను. బాగా బతుకు విక్రమ్. కాలాపూర్ ఇప్పుడు నీది. తొలి వెలుగుతో బస్సు అదృశ్యమవుతుంది. ఠాకూర్ కట్టబడి న్యాయం కోసం వేచి ఉన్నాడు. విక్రమ్ గ్రామస్థుల మధ్య నిలబడతాడు. విక్రమ్, నీవు వీరుడివి. భూతంతో దౌర్జన్యంతో పోరాడావు. వీరుడా? నేను నిద్రపోవాలనుకున్నాను. కాని అవును, బాగుంది. సంతోష్ తిరిగి వస్తే? రాడు. అతను శాంతిలో ఉన్నాడు. వస్తే నేను పొలంలో బిజీనని చెప్పండి. కాలాపూర్ భూత రైడర్ విక్రమ్కి జయం. వదిలిపెట్టని డ్రైవర్ సంతోష్కి జయం. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. భూత బస్సు పోయింది. కాని దాని కథ కాలాపూర్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.